దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. సంపూర్ణ శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము అధ్యాయము 9. కర్మఫల మీమాంస. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. ఆనాడు గురువారం సూర్యోదయ సమయం. గురుహోర నడుస్తున్నది. శ్రీ తిరుమలదాసును నేనును ధ్యానస్థులమై ఒకే గదిలో ఉన్నాము. సన్నగా సూర్యకాంతి కిరణ రూపంలో మా గదిలోనికి ప్రవేశించినది. ఆశ్చర్యంలోకెల్లా ఆశ్చర్యం. ఆ సన్నటి సూర్యకిరణమందు శ్రీపాద శ్రీవల్లభుల వారి రూపాన్ని ఇద్దరము చూసినాము. సూర్యకాంతి మా గదిలోనికి ప్రసరించగానే మేము ధ్యానము నుండి ప్రకృతిస్థులమైనాము. పరమ పూజనీయము అత్యంత మంగళప్రదమును అయిన శ్రీపాద శ్రీవల్లభుల వారి రూపమును 16 సంవత్సరముల వయస్సులో ఉన్న రూపమును దర్శించగలుగుట నిస్సంశయముగా పరమప్రభువుల అవ్యాజ కారుణ్యము చేత మాత్రమే. క్షణకాలము దర్శనమిచ్చిన ఆ దివ్య మంగళ రూపము కనుమరుగైనది. శ్రీ ప్రభువుల వారికి నైవేద్యముగా ఉంచిన శనగలు మాత్రము ఆ కిరణ ప్రసారముచే లోహఖండములుగా మారిపోయినవి. ఇది ఆశ్చర్యకరముగను బాధాకరముగను కూడా ఉన్నది. శ్రీ ప్రభువుల వారి దర్శనము వారి అనుగ్రహ సూచకమనుకొనిన శనగలు లోహఖండములుగా మారుట వారి ఆగ్రహ సూచకమా అని మనసులో మథనపడసాగితిని. అప్పుడు శ్రీ తిరుమలదాసు ఇట్లు చెప్పనారంభించెను. నాయనా శంకరభట్టు, ఈరోజు మధ్యాహ్నము నా ఆతిథ్యమును స్వీకరించి నీవు కురువపురమునకు ప్రయాణము కావచ్చును. శ్రీ దత్తప్రభువుల అనుజ్ఞ అయినది. గురువారము మిట్ట మధ్యాహ్న సమయమందు దత్తక్షేత్రములందు దత్తప్రభువులు భిక్ష చేయుదురు. ఇది ఎంతయో శుభప్రదమైన కాలము. అంతటా నేనిట్లంటిని, అయ్యా, ప్రతిరోజు శ్రీ దత్తప్రభుని స్మరణతోనూ దత్తకథా ప్రసంగములతోనూ గడుపుచుంటిమి. ఈ రోజున నైవేద్యము కొరకు ఉంచిన శనగలు లోహఖండములుగా మారుట బాధాకరముగానున్నది. నా సంశయములను బాపి కృతార్థుని చేయ ప్రార్థన. శ్రీ తిరుమలదాసు ఇట్లు చెప్పదొడంగెను. నాయనా, కొన్ని శతాబ్దముల తరువాత కలియుగము ముదిరిన తరువాత నాస్తికత్వము ప్రబలును. నాస్తికత్వమును నిర్మూలించి ఆస్తికత్వమును తిరిగి నెలకొల్పుటకు శ్రీ ప్రభువులు చిత్ర విచిత్రమైన లీలల ద్వారా జీవులను అనుగ్రహించెదరు. భవిష్యత్తులో దత్తప్రభువులు చేయబోవు ధర్మ సంస్థాపన కార్యక్రమములన్నింటికీ బీజరూపమును ఈ శ్రీపాద శ్రీవల్లభ అవతారములో వారు అనుగ్రహించెదరు. ఖనిజములో చైతన్యము నిద్రాణ స్థితి. ఖనిజ స్థితిలో అంతర్లీనముగా ప్రాణముండును. ఖనిజముల రకరకముల రసాయనిక ప్రక్రియల వలన ప్రాణము ఉద్భవించును. ప్రాణములో మానసము అంతర్లీనముగా నుండును. ప్రాణరూపములో చైతన్యము అర్ధ నిద్రాణ స్థితి. దీనిని నీవు వృక్షములలో స్పష్టముగా చూడగలవు. మత్తు పదార్థము తీసుకున్న మనుజుడు తన శరీరమునందు ఈ స్థితిని అనుభవించును. ప్రాణశక్తి రూపమున అభివ్యక్తమైన తత్వము పరిణామము చెంది వికాసము చెందిన దశలో మనస్సు ద్వారా పనిచేయుటను నేర్చుకొనును. ఈ స్థితిని జంతువులలో చూడగలవు. జంతువు పూర్తి వికాసము చెందిన దశలో మనుష్యుడనిపించుకొనును. మనస్సు తన యొక్క సంపూర్ణ శక్తితో పనిచేయును. అయితే మనస్సులో మనస్సునకతీతమైన అతి మానసముండును. అది అంతర్లీన స్థితిలో నుండును. మానవుడు యోగము ద్వారా పరిపూర్ణ మానవుడగును. అతడు మూలాధారమున పడియున్న చైతన్యమును సహస్రారమునకు కొంపోయి సవికల్ప నిర్వికల్ప స్థితులను కూడా పొందగలిగి పరంజ్యోతి స్వరూపుడైన శ్రీగురునితో తాదాత్మ్య స్థితిని అనుభవించుచుండును. ఆ స్థితిలో అనిర్వచనీయ ఆనందమును పొందుచుండును. అయితే అతడు మహాసంకల్పముననుసరించి నడుచుకొనును. అందువలన అతనికి కర్మబంధములంటవు. ఆ మహాసంకల్ప స్వరూపము మాత్రము అచింత్యము, ఊహాతీతము, మహాప్రచండమైన వేగము కలది. అతి మానసము కేవలము శ్రీ ప్రభువుల వారిది. ప్రతి క్షణమును కోట్ల కొలది ప్రార్థనలను శ్రీ ప్రభువు స్వీకరించెదరు. ధర్మబద్ధమైన ప్రతి ప్రార్థనకు వారు ఉత్తరమిచ్చెదరు. బాధా నివారణ చేసెదరు. ధర్మబద్ధమైన ప్రతి కోరికను సఫలము చేసెదరు. మానవుని మానసము యొక్క వేగము తాబేటి వేగమైన వారి అతిమానసము యొక్క వేగము మహాప్రచండము, ఊహాతీత వేగము అయినది.
కాంతి స్వరూపము వేగము కూడా వారి అతి మానస వేగమునకు సరికాదు. మానవుడు గాని మరే ప్రాణి గాని చేయు ఏ చిన్న ప్రార్థన అయినను అసంఖ్యాకములైన వారి తేజఃపుంజములను చేరి తీరవలసినదే. సమస్త దృశ్య అదృశ్య శక్తులకును వారే ఆధారము. వారి లోకమునందుండు ప్రకాశము వారి తేజోమయ శరీరము నుండి వెలువడే కిరణపుంజమే గాని వేరు కాదు. అది కోటి కోటి సూర్యప్రకాశము. అనేక కోటి బ్రహ్మాండముల వెలుగుచున్న కోటాను కోట్ల గ్రహ నక్షత్రాదుల సమూహము యొక్క సంయుక్త ప్రకాశము కూడా వారి తేజస్సు ముందు సూర్యుని ముందు దివిటి వలె నుండును. నాయనా, ఇదే శ్రీపాద శ్రీవల్లభుల వారి అసలు సిసలు తత్వము. అనంత శక్తి, అనంత జ్ఞానము, అనంత వ్యాపకత్వము కలిగిన ఆ నిర్గుణ నిరాకార స్వరూపము సృష్టి యందు తనకు గల అవ్యాజ అనంత కరుణతో సగుణ సాకారముగా మనుష్య రూపములో శ్రీపాదుల వారి రూపములో దర్శనమిచ్చుచున్నది. దీనిని గ్రహించుటకు మానవునికి పరిపూర్ణత్వము సిద్ధించవలెను. శ్రీపాద శ్రీవల్లభుల దివ్య స్వరూపము. మానవునిలో దైవము వైపునకు పరిణామము అనివార్యమైనటులనే దైవము కూడా తన యొక్క అనంత పరిమితులను కుదించుకుంటూ వచ్చి క్రిందనున్న స్థితులలోనికి దిగివచ్చుచుండును. దీనినే అవతరణమని అందురు. ఇది నిరంతరముగా జరుగు ఒకానొక యోగ ప్రక్రియ. సత్యము ఒకసారి సృష్టిలో ప్రతిష్ఠించబడిన ఎడల అది స్వతసిద్ధముగా ప్రయత్నరహితముగా పనిచేయుచుండును. సత్య జ్ఞానానంత స్వరూపులైన శ్రీపాదులు అనేక దివ్య సత్యములను సృష్టిలో ప్రతిష్ఠించ సంకల్పముతో వచ్చిన దివ్య భవ్య అవతారము. వారు సాక్షాత్తు దత్తప్రభువులు. అంతటా నేనిట్లంటిని, అయ్యా, మీతో మాట్లాడుకొలదిని ఎన్నియో కొత్త కొత్త సంగతులు తెలియచున్నవి. శ్రీ గురుస్వరూపము అంతు చిక్కుటలేదు. వారి ఈ దివ్య భవ్య చరిత్రను ఎట్లు లిఖింపవలెనో, ఏ వ్యాఖ్యానములతో వ్రాయవలెనో తెలియుటలేదు. మీరు సత్యమును ప్రతిష్ఠించుట అని చెప్పిరి. నేను విగ్రహ ప్రతిష్టల గురించి వింటిని గాని సత్యమును ప్రతిష్ఠించుటను వినలేదు. నా యందు దయ ఉంచి వివరించ ప్రార్థన. అంతటా తిరుమలదాసు ఇట్లనెను, అయ్యా శంకరభట్టు, నీవు శ్రీవారి దివ్య చరిత్రను వ్రాయుటకు సంకల్పింపబడిన వాడవు. నీకు తారసిల్లిన శ్రీపాద భక్త పరమాణువుల అనుభవములను, వారు చెప్పు విషయములను లిఖించుము. నీ వ్యాఖ్యానములు అనావశ్యకములు. శ్రీవారి చరిత్రము శ్రీవారే నీ లేఖిని ద్వారా వ్రాయించుకొందురు. ఇంతకు మించి నీవు ఆలోచించుట వ్యర్థము. మానవుడు రకరకముల భోజన పదార్థములను తీసుకొనును. అవి వాటంతట అవియే జీర్ణమై మానవునికి శక్తినిచ్చుచున్నవి. ఈ ప్రక్రియ యందు మానవుని ప్రమేయము గాని ప్రయోజకత్వము గాని లేవు. మానవుడు భోజనము సంపాదించుకొనుట వరకే వాని బాధ్యత. ఆ తరువాత తిన్న ఆహారము పచనమై శక్తినిచ్చుట ఆరోగ్యవంతమైన శరీరము యొక్క విధి. అనగా భోజనము సంపాదించుకొనుట అనున్నది నీకు విధించబడిన కర్తవ్యము. తిన్న ఆహారమును పచనము చేసి శక్తినందించుట శరీరము యొక్క కర్తవ్యము. మానవునికి మనస్సు ఉన్నది గనుక ఎక్కువ స్వాతంత్రము అనుభవించుచున్నాడు. కావున తప్పు ఒప్పు రెండూ చేయు అవకాశమున్నది. అయితే శరీరమునకు ఆ స్వేచ్ఛ లేదు. అది తిన్న ఆహారమును పచనము చేసి శక్తినందించవలసినదే. ఇది తిన్నవానికి ఇష్టమున్నను లేకున్నను ప్రయత్నరహితముగా జరిగిపోవు ఒకానొక స్వతసిద్ధ కార్యము. అనగా శరీరము యొక్క విధి నిర్ణయించబడినది. దానికి సంబంధించిన సత్యము ప్రతిష్ఠించబడినది. సత్యము వలన జరుగు కార్యము అప్రయత్నముగను మన సంకల్పముతో ప్రమేయము లేకుండగను జరుగుచుండును. ప్రకృతిలోని అనగా ఈ సృష్టిలోని చర్యలు ప్రతిచర్యలు సత్యమును ఆధారముగా చేసుకుని జరుగుచుండును. సూర్యాస్తమయములు, ఋతుచక్రము, గ్రహ నక్షత్రాదుల గతులు ఈ రకముగా జరిగి తీరవలసినదే. ఇది అనుల్లంఘనీయమైన శాసనము. అనగా ఇవి మరొక విధముగా జరుగు స్వాతంత్రము వాటికి ఈయబడలేదు. సర్వవ్యాపకత్వము కలిగిన ప్రభువు కూడా సృష్టి అందలి ప్రాణులయందు దయగలవాడై తాను నిర్ణయించిన విధిని కొంత సరళము చేయుచుండును. కృతయుగమునందు సర్వమును సంకల్పమాత్రమున సిద్ధించుచుండును. త్రేతాయుగమున యజ్ఞయాగములు చేయుట వలన సిద్ధించుచుండును.
ద్వాపరయుగమున మంత్ర అస్త్ర ప్రయోగమున సిద్ధించుచుండును. కలియుగమున తంత్ర శాస్త్రమునకు ప్రాముఖ్యత కలదు. ఈ యుగమున యంత్రముల వలన సిద్ధించుచుండును. యుగ ధర్మములను బట్టి సరళీకరణము కావించబడినది. మానవుల శక్తియుక్తులు తగ్గుచున్న కొలదియు సరళీకరణ విధానము నిర్ణయింపబడినది. శ్రీపాదుని నిరంతర ధ్యానము వలన దర్శనము లభించును. 3 అహోరాత్రములు ఏకధారగా శ్రీపాద శ్రీవల్లభ స్మరణము చేయుచు వారిని ధ్యానించు వారికి శ్రీపాదులు సశరీరముగా దర్శనమిచ్చి ధన్యుల చేసెదరు. మానవుడు పతనమగుటకు 1,00,000 మార్గములను అనుసరించిన ఎడల వానిని ఉద్ధరించుటకు దైవము 10 లక్షల మార్గములను అనుసరించుచుండును. శ్రీ దత్తప్రభువు తన అంశావతారముల చేతను సిద్ధులు, యోగులు, అవధూతలు, మహాసిద్ధుల ద్వారాను ఈ సృష్టి పాలనము చేయుచుందురు. పూర్వయుగములందలి శ్రీ దత్తుల వారైన శ్రీపాదుల వారు అను స్వల్ప సంశయము నీ మనసులో బీజరూపమున ఉన్నది. దానిని నివారణ చేయుటకే శ్రీపాదుల వారు నైవేద్య రూపముగానున్న శనగలను లోహపు శనగలుగా మార్చిరి. అనసూయామాత లోహపు శనగలను తినుటకు యోగ్యమైన శనగలుగా మార్చినది. నేనెవరో కాదు సుమి, అలనాటి దత్తుడనేనని గుర్తు చేయుటకు వారిట్లు చేసిరి. దీనిలో ఇంకొక రహస్యార్థము కూడా ఉన్నది. నీ జాతకమందు గురుడు జబ్బు స్థానములో ఉన్నాడు. గురుగ్రహమునకును శనగలతో సంబంధమున్నది. గురుగ్రహము వలన నీకు సంభవింపదరచిన విపత్తులు బీజరూపములో నున్నవనియు వాటిని ఎంతమాత్రము మొలకెత్తుటకు వీలు లేని లోహ స్వరూపముగా మార్చితిననియు శ్రీవారు ఈ సంకేతమున నీకు తెలియజేసినారు. శ్రీపాదుల వారు తమ దివ్య మానసములో వీక్షించని వస్తువు ఏదియో ఈ సృష్టిలోనికి రాదు. వారు తమ దివ్య మానసములో వీక్షించని జీవి ఏదియో ఈ సృష్టిలోనికి వచ్చే అవకాశమే లేదు. ఇది పరమసత్యము. సత్య వస్తువునకు సంబంధించిన జ్ఞానము సుప్రతిష్ఠితమై ఉండుట వలన అజ్ఞానమును పొందిన వారందరూ ఈ లోకము నుండి అంతర్ధానమైనను నష్టము వాటిల్లదు. ఆ జ్ఞానమును పొందుటకు యోగ్యత కలిగిన మానవుడు ఈ సృష్టిలోనికి వచ్చినప్పుడు జ్ఞానము స్వయముగా అతనిని వరించును. దైవశక్తులు, చిరంజీవులైన మునులు, అవతార పురుషులు అందరూ అవినాశతత్వమునకు చెందినవారు. మానవులు వినాశతత్వమునకు చెందినవారు. అవినాశతత్వము యొక్క జ్ఞానము, స్థితి, శక్తి, గతి ఈ విధముగా ఉండి తీరవలెననడి నియమమేదియునూ లేదు. అయ్యది స్వేచ్ఛాతత్వము. అది పరిపూర్ణము. అది అత్యంత ప్రాచీనము మరియు అత్యంత నవీనము. కారణము లేని కార్యము జరుగుటకు వీలులేదు. సర్వకారణములకును సర్వకార్యములకును ఏకైక తత్వమే ఆధారము. అది అన్నింటికిని అతీతము. అది ఏ దత్తతత్వము. ఆ దత్తప్రభువు తన సంపూర్ణ కళలతో కలియుగమున ప్రప్రథమముగా శ్రీపాద శ్రీవల్లభునిగా అవతరించినది ఈ పీఠికాపురములోనే. అటువంటి శ్రీపాద శ్రీవల్లభుల వారిని గురించి వర్ణించి చెప్పుటకు 1000 శిరస్సులు కలిగిన ఆదిశేషునకు కూడా అసాధ్యము. నాయనా, శ్రీపాదవల్లభులు తరచుగా తాము శ్రీ నృసింహ సరస్వతిగా అవతరించదమని సెలవిచ్చియున్నారు. హిరణ్యకశ్యపుడు అతి విచిత్రములైన వరములను పొందెను. వాడు మరణించుట అసాధ్యము అనిపించును. అయినను ఇచ్చిన వరములకు భిన్నము కాకుండా అత్యంత ఊహాతీత విధానమున నరసింహావతారము హిరణ్యకశ్యపుని హతమార్చినది. పరమభక్తుడైన ప్రహ్లాదుని కాచి రక్షించినది. ప్రహ్లాదుడు స్తంభములో కూడా స్వామి ఉన్నాడని వచించెను. స్వామి స్తంభము ద్వారా ప్రకటితమయ్యెను. అసలు దైవము ఉన్నాడా లేదా అను సంశయములు కలియుగములో మెండుగా నుండును. కలియుగ హిరణ్య కశ్యపుల మదము ననచుటకు, ప్రహ్లాదుని వంటి భక్తులను కాచి రక్షించుటకు శ్రీ దత్తప్రభువు అవతరించిరి. భగవంతుడు ఉన్నాడని రుజువు చేయుట నరసింహావతార విశిష్టత. దైవ దూషణ చేయువారి మదము ననచుట, దైవ భక్తులను కంటికి రెప్పలా కాచి రక్షించుట అను 2 ప్రధాన ఉద్దేశములతో ఈ సృష్టిలోనికి వచ్చిన దత్తుని అవతారములే శ్రీపాద శ్రీవల్లభులును శ్రీ నృసింహ సరస్వతియును. శ్రీపాదుల వారికి సాధ్యాసాధ్యములు ఏమీయూ లేవు. తిరుమలదాసు ఈ విధముగా చెప్పుచుండగా నా మనసున ఒక సందేహము వచ్చినది. నేను భూర్జ పత్రముల మీద శ్రీపాద శ్రీవల్లభ చరితామృతమును వ్రాయుచుంటిని. భవిష్యత్తులోని జనులు ఎటువంటి పత్రముల మీద వాటిని వ్రాయుదురో గదా. శాలివాహన శకమున ప్రస్తుతము వ్యవహారము జరుగుచున్నది.
భవిష్యత్తులో హూణశకము ప్రాచుర్యము వహించునని శ్రీపాదుల వారు సెలవిచ్చిరట. అసలు శ్రీకృష్ణ నిర్యాణము ఎప్పుడు జరిగినది? ఈ కలియుగము ఏ రోజున, ఎన్ని ఘటికల, ఎన్ని విఘటికలకు ఆరంభమైనది? భవిష్యత్తులోని జనులు వ్యవహరించు కాలగణనము ప్రకారము భవిష్యత్తులో వారు ఉపయోగించు పత్రము మీద శ్రీపాదుల వారు ఈ విషయములను వ్రాసి ఇచ్చిన నేను శ్రీపాద శ్రీవల్లభులను కేవల దత్తావతారముగా నమ్మెదను. నాలోని ఈ సందేహములను తిరుమల దాసుకు చెప్పకుండగా నేను మధ్య మధ్యలో వారు చెప్పు దానిని ఆలకించు భంగిమలను కనపరచుచు చిరునవ్వును నవ్వుచూ ఆ లోహపు శరగల వైపు చూచుచుంటిని. ఇంతలో తిరుమల దాసు గొంతుక బొంగురుపోయెను. మాట మాట్లాడుటకు శక్తి లేకపోయెను. శ్రీపాదుల వారి చరిత్రము నాలకించుచున్న నేను వినలేనంత భయంకరమైన ధ్వనిని వింటిని. ఆ భయంకరమైన ధ్వనిని విన్న తరువాత నాకు ఏ శబ్దములను వినలేనంతటి బ్రహ్మచముడు ప్రాప్తించినది. ఆహా! క్షణములో నేను చెవిటివాడుగాను, తిరుమలదాసు మూగవాడుగాను మారిపోయితిమి. తిరుమలదాసు ఏదో చెప్పుటకు ప్రయత్నించుచున్నను మాట వచ్చుటలేదు. నేను వినదలుచుకున్నను ఎంతటి చిన్న ధ్వని కూడా వినిపించుటలేదు. అప్పుడు నేనిట్లు నా మనసులో చింతించి తిని, రాకూడని సంశయము నాకు వచ్చినది. పర్యవసానముగా చెముడు సంప్రాప్తించినది. కొంపదీసి ఇది నాకు శాశ్వతముగా వచ్చిన బధిరత్వము గాని కాదుగదా. హతవిధి! ఇప్పుడేమి చేయవలెను? ప్రసాదముగా ఉంచబడి లోహపు ఖండములుగా మారిన శనగలు శ్రీపాదరాజం శరణం ప్రపద్యే అను ఆకారములో నిల్చుట. ఇంతలో నైవేద్యము కొరకు ఉంచబడి లోహపు ఖండములుగా మారిపోయిన శనగలు ఆంధ్ర భాషలో శ్రీపాదరాజం శరణం ప్రపద్యే అను ఆకారములో నిలిచినవి. వాటిపైన తెల్లటి చిన్న పత్రము కానవచ్చెను. మేము చూచుచుండగానే అది పెద్దదగుచుండెను. అది దీర్ఘ చతురస్రాకారముగా తయారయ్యెను. భూర్జ పత్రము కంటే చాలా చాలా తక్కువ మందము కలిగి ఉండెను. అది ముట్టుకొనినప్పుడు మృదువుగానుండెను. నలుపు రంగు కలిగిన వర్ణములు అత్యంత సుందరముగా లిఖింపబడుచుండెను. అవి ఈ రకముగా లిఖింపబడెను. లిపి తెలుగు భాషలోనున్నది. శ్రీకృష్ణ నిర్యాణము క్రీస్తుపూర్వము 3102వ సంవత్సరము ఫిబ్రవరి నెల 18వ తేదీన రాత్రి సమయము 2:27:30 ఇది ప్రమాదినామ సంవత్సర చైత్ర శుద్ధ పాడ్యమి శుక్రవారము అశ్విని నక్షత్రము. శ్రీకృష్ణ నిర్యాణానంతరం కలి ప్రవేశించినది. నాకు ముచ్చెమటలు పోయసాగినవి. నా శరీరమునందలి నీరంతయ్యను స్వేదరూపమున బయటకు వచ్చుచుండెను. శరీరమున కంపము తీవ్రముగానున్నది. శ్రీపాదుల వారు అదృశ్యముగా ఇచ్చటనేయున్నారని నాకు రూఢి అయినది. నా మనమున ఏమీ నా దురదృష్టము, నేను కురువపురమునకు చేరుట కలలోని మాట. శ్రీపాదుల వారు నరసింహావతారమును ధరించి నన్ను సంహరించినను ఆశ్చర్యపోనవసరము లేదు. వస్త్రమును ఉతికి ఆరవేసిన చందమున శంకర భట్టును ఉతికి ఆరవేయమని తిరుమలదాసుని వారు ఆజ్ఞాపించినా నేనేమి చేయగలను? ప్రభువు ఆజ్ఞాపించినచో తిరుమలదాసు నన్ను ఖచ్చితముగా బండకేసి కొట్టి ఉతికి ఆరవేయును అని చింతించి తిని. ఆత్మజ్ఞానులమని గొప్పలు చెప్పుకొను కొంతమంది గురువులు సాధారణంగా బ్రహ్మజ్ఞానమునకు సంబంధించిన విషయములను తమ శిష్య పరమాణువులకు బోధించుచు ద్రవ్యాపేక్ష చేత తమ శిష్యులను ప్రశంసలతో ముంచెత్తుదురు. అటులనే ఫలానా గురువు చేత ప్రశంసింపబడినాను అను అహముతో శిష్యుడు సంచరించును. ఇట్టి గురు శిష్యులు ఉభయులు దోషభూయిష్ఠులే. బ్రాహ్మణ కుల సంజాతుడైన నాకు రజక కుల సంభవుడైన తిరుమలదాసుచే బ్రహ్మజ్ఞానమును బోధింపజేయుట శ్రీపాదుల వారి చమత్కారము. పరిసరములనున్నవారు తమ రజక వృత్తిలో నిమగ్నమై ఉన్నవారే గాని ఇటువంటి గహనతమమైన విషయములు చర్చించువారు గాని అవగాహన చేసుకొనగలుగువారు గాని కాదు. ఏమైనను నాకు శ్రీపాద వల్లభులే శరణ్యము. నేను తిరుమలదాసు వంక చూచితిని. అతని ముఖము ప్రసన్నముగా నుండి బ్రహ్మవర్చస్సుతో వెలుగొందుచుండెను. నా మనమున తిరుమలదాసు బ్రాహ్మణుడని మలిన మనస్కుడనైన నేను రజకుడనని తోచెను. నైవేద్యముగా ఉంచబడి లోహరూపమున మారియున్న శనగలు క్రమముగా యథారూపమును పొందినవి.
అంతటా తిరుమలదాసు ఇట్లనిరి: శ్రీపాదుల వారి ఆజ్ఞ మేరకు నేను శరీరమును చాలించిన తరువాత కొంతకాలము హిరణ్యలోకమున ఉండి ఆ తదుపరి తిరిగి మరాఠ దేశమున శరీరధారిని కాక తప్పదు. అంతటా నేను, అయ్యా, శ్రీపాదుల వారు మిమ్ములను కూడా శరీర పతనానంతరము మరి ఒక జన్మకు రావలసినదని ఆజ్ఞాపించిరా, ఆ వృత్తాంతమును సెలవిచ్చి నన్ను ధన్యుడ చేయవలసినది అంటిని. తిరుమలదాసు ఇట్లనెను: ఒక పర్యాయము నేను శ్రీపాదుల వారి మాతామహుల ఇంటికి ఉతికిన బట్టలను తీసుకొని పోయి తిని. సుమతీ మహారాణి మేనమామ అయిన శ్రీధరావధాన్లు గారు శ్రీపాదుల వారి నెత్తుకొని ఆడించుచుండిరి. దత్తదిగంబర 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 అవధూత అని వారు పాడుచుండిరి. అప్పుడు శ్రీపాదుల వారు 2 సంవత్సరముల బాలుడు. వారు కేరింతలు కొట్టుచూ ఆడుచుండిరి. ఆ దృశ్యము నయన మనోహరముగా నుండెను. అంతటా నేను, శ్రీపాదవల్లభ దత్తదిగంబరా అంటిని. శ్రీధరావధాన్లు నా వైపు చూచిరి. అంతటా శ్రీపాదుల వారు నృసింహ సరస్వతి దత్తదిగంబరా అనిరి. తాము సాక్షాత్తు దత్తప్రభువులుగా గతములో అవతరించితమనియు, ప్రస్తుతము శ్రీపాద శ్రీవల్లభ నామమున తెరపై నున్నామనియు, తెర మరుగైన తరువాత నృసింహ సరస్వతిగా రానున్నామనియు శ్రీపాదుల వారు తమదైన శైలిలో ఈ విధముగా బోధపరచిరి. సమర్థ సద్గురువే షిరిడీ సాయిబాబాగా అవతరించుట. శ్రీపాదుల వారు, తాత, నేను నృసింహ సరస్వతిగా మరాఠ దేశమున అవతరించదలచితిని. తిరుమల దాసును కూడా మరాఠ దేశమునకు రమ్మనుచుంటిని అనిరి. శ్రీధరావధాన్ల వారి నోట మాట రాలేదు. అంతటా నేను తిరుమలదాసును ఇట్లంటిని: ఎప్పుడు ఏ రూపములో ఏ జన్మములో ఎచ్చటనున్ననో నన్ను దయతో కనిపెట్టి ఉండవలసిన బాధ్యత తమరిది. నాకు మీ యొక్క బాలకృష్ణుని రూపమునందు మక్కువ ఎక్కువ. అప్పుడు శ్రీపాదుల వారు, తిరుమలదాసు, నీవు మరాఠ దేశమున గాడ్గే మహారాజ్ అను పేరుతో రజక కులమున జనించెదవుగాక. దీన దళిత దుఃఖితుల సేవలో పునీతుడవయ్యెదవుగాక. ధీశిలా నగరమున సాయిబాబా నామమున యవన వేషమున నా యొక్క సమర్థ సద్గురువు అవతారము రానున్నది. నీవు తప్పక యవన వేషముననున్న నా సమర్థ సద్గురువు అవతారము యొక్క అనుగ్రహమును పొందెదవుగాక. నీకు బాలకృష్ణుని రూపమునందు మక్కువ గనుక గోపాల గోపాల దేవకీనందన గోపాల అను నామమును జపించెదవుగాక. నీ మనోనేత్రమునందు సదా నేను నీకు దర్శనమిచ్చెదను. నీవు ఈ శరీర పతనానంతరము కొంతకాలము హిరణ్యలోకమునందుండి ఆ పైన గాడ్గే మహారాజ్గా లోకహితార్థము పనిచేయుము. ఇదే నీకు నా వరము, నా అభయము అని నన్ను దీవించిరి. శ్రీధరావధాన్లు కొంతసేపటికి మామూలు స్థితిలోనికి వచ్చిరి. వారికి ఇదంతయును అయోమయముగా నుండెను. ఇంతలో సుమతీ మహారాణి వారి మేనమామను పిలిచెను. వారికి పూర్తిగా మాయక్రమ్మి ఉండుటచే తిరిగి శ్రీపాదుల వారిని సామాన్య బాలకుని వలనే భావించిరి. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. సద్గురు పరబ్రహ్మార్పణమస్తు.